ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచితిరో నాకు తెలియదని చెప్పాను. చాలు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువు మరి మనందరికీ తెలిసిన వాక్యమే. ఆయన 3 రోజులు కూడా సమాధిలో మొదమతోడ నిద్రపోయారనమాట. మరి నిద్రపోయి లేఖన భాగములో చెప్పినట్లుగా ఆయన లేచి గలిలయలోనికి వెళతారని మరి వాక్య భాగంలోనే ఉంది. మరి అట్లాగే ఆయన లేచాడనమాట. మరి మరియా, మగ్దలేని మరియా ఏం చేస్తుందంటే మరి సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉందన్నమాట. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూస్తుందన్నమాట. చూస్తుంటే యేసు ప్రభు సమాధిలో లేడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడని మరి ఆమె బాధపడుచు ఆ సమాధిలో చూస్తూ ఉండగా తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలంట యేసు దేహము ఉంచబడిన స్థలముల్లో తలవైపున ఒకడు మరి కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనపడిందనమాట. ఎవరికి కనపడిందంటే మగ్దలేని మరియకు. వారు ఏమంటున్నారంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుతున్నారు. ఆమె ఏమంటుంది, మరి నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచితరో నాకు తెలియదని చెప్పుతుందనమాట. హల్లెలూయా. మరి యేసు ప్రభువుని ఎవరు ఎత్తుకుపోయారో అని ఈమె ఎంతో బాధపడుచు ఏడుస్తూ దుఃఖిస్తూ ఉందన్నమాట. మరి ఎక్కడికి వెళ్ళింది? ఈమె చీకటితోనే పెందల కడలేసి సమాధి వద్దకు వెళ్ళిందనమాట. మరి ప్రభు అంటే ఎంతో ప్రేమ గమ్మట్టే ఆమె వెళ్ళింది. ఆయనంటే మరి ఆమెకి ఎంతో అభిమానం గమ్మట్టి దేవుని వద్దకు వెళ్ళిందనమాట. మరి ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచిందంట. హల్లెలూయా. మరి ఏం చూసింది? యేసు ప్రభువుని మరి నిలిచి ఉండుట చూచింది, కానీ యేసు ప్రభు అని గ్రహించలేకపోతుంది. మరి ప్రభువే ఇక్కడ నిలిచి ఉన్నాడని చూడలేకపోతుంది. ఎంతో ప్రార్థన చేస్తుంది. దేవుడు అంటే ఎంతో భయము భక్తి కలిగి ఉంది, కానీ ప్రభు అని గ్రహించలేకపోతుంది అన్నమాట ఇక్కడ. కానీ ఆయన యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. అప్పుడు యేసు, అమ్మా ఎందుకు ఏడుచున్నావని, ఎవరిని ఎతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. మరి ఇక్కడ యేసు ప్రభువుకి మగ్దలేని మరియకు మరి సంభాషణ జరుగుతూ ఉందన్నమాట. ఆయన యేసు ప్రభు అని గ్రహించలేక ఉన్నప్పుడు మరి ఆమె తోటమాలి అనుకుని యేసు ప్రభుతో అడుగుతూ ఉందయ్యా, నీవు ఆయన్ని మోసుకుని పోయిన ఎడల ఎక్కడ ఉంచావో నాతో చెప్పు, మరి నేను ఆయన్ని తీసుకుని మోసుకుని వెళ్తానని యేసు ప్రభుని మరి అడుగుచూ ఉందన్నమాట. మరి యేసు ప్రభుని మోయగలుగుద్దా ఆమె? కానీ ఆమెలో అంత ఆసక్తి ఉంది. మరి దేవుని వద్దకు వచ్చే మనకు కూడా ఆసక్తి కలిగి రావాలి. దేవుని యందు మనకు ఆశ కలగాలి. మరి మనకు దాహమైతే ఎంత మంచినీళ్ళు తాగాలని మనకుంటుందో అంత ఆశతో దేవుని వద్దకు వచ్చినప్పుడు మరి మనకు ప్రతిఫలము ఇస్తారు దేవుడు. హల్లెలూయా. మరి తర్వాత 16వ వచనంలో యేసు ఆమెను చూచి, హల్లెలూయా, మరియా అని పిలిచాను. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసు ప్రభువు? ఎవరిని చూచాడు? యేసు ఆమెను చూశాడు. మరి
ఎంతసేపు మాట్లాడుకున్నారో మరలా ఇక్కడికి వచ్చేటప్పటికి మరి అన్నీ కూడా మాట్లాడిన తర్వాత యేసు ఆమెను చూచాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభువు ఎవరినైతే చూస్తాడో వాళ్ళు ధన్యులు ఈ లోకములో. మరి యేసు ప్రభు చూస్తామంటే మాటలు కాదు, కానీ ఆయనకి ఇష్టమైన బిడ్డలనంట కష్టమైనా సరే మానడంట. మనము చూడలేకోకుండా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రము చూస్తూ ఉంటాడంట. ఇక్కడ చూస్తున్నాడా లేదా దేవుడు? ఆమెను చూచి మరి మరియా అని పిలుస్తున్నాడు అనమాట. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను రబ్బీ అని మరి భాషతో రబ్బీ అని పిలుస్తుంది అనమాట. ఆ మాటకు బోధకుడా అని అర్థము. హల్లెలూయా. మరి దేవుని యొక్క లేఖన భాగాలను బట్టి మరి ఈరోజు మగ్దలేని మరియా మరి యేసు ప్రభుని మరి నేను ఎత్తుకుని వెళ్ళాలి, ఆ ప్రభు ఎక్కడున్నాడో నాకు తెలీదు, మరి మీరు చూచారా అని మరి ఇక్కడ యేసు ప్రభుని అడుగుతూ ఉంది. మరి శిష్యులైన వారిని కూడా మరి అడుగుతూ ఉంది. మరి మొదటిగా మాట మనం చెప్పుకున్నది ఇప్పుడు యేసు ప్రభువు ఆమెని చూచినట్లుగా. హల్లెలూయా. మరి రెండవది కూడా చదువుకుందాం. మత్తయి లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనము. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకునిచుండిరి. వారు ఆలోచించుకునిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. సాల్ ఇక్కడికి మరి ఇక్కడ యేసు ప్రభువు మరి లేచి ఉన్నాడు అని అందరూ కూడా మరి చెప్పుకుంటున్నారు అన్నమాట. చెప్పుకుంటుంటే ఎమ్మాయి అను గ్రామము మరి ఎళ్ళుచు ఇద్దరు మనుషులు ఎవరిని గూర్చి చెప్పుకుంటున్నారు? యేసు ప్రభువుని గూర్చి సంభాషించుకుంటున్నారు అన్నమాట. నడుస్తూ మరి యేసు ప్రభును ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారో, లేకపోతే యేసు ప్రభు లెగలేదో, లేకపోతే ప్రభు ఏమైపోయాడో అని వీళ్ళిద్దరూ కూడా మరి సంభాషించుకుంటున్నారనమాట. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటే యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. మరి ఒకటేమో ప్రభు చూచాడు, రెండోదిగా ఇద్దరితో నడిచాడు. హల్లెలూయా. అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడెను. మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, యేసు ప్రభువుని కొలుస్తూ ఉన్నారు, ఆయన పూజించుచూ ఉన్నారు, ఆరాధించుచూ ఉన్నారు, కానీ ఏం చేస్తున్నారు? యేసు ప్రభు అని గుర్తుపట్టలేకపోతున్నారు అనమాట. మరి సంభాషిస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ యేసు ప్రభు అని వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకునిచున్న ఈ మాట ఏమిటని అడుగగవారు దుఃఖముక్కులై నిలిచి వారితో కెఫా అను వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నేనొక్కడనే ఎరుగుదునా అని ఆయనను అడిగేను. హల్లెలూయా. మరి ఏమంటున్నారు? నజరేయుడని యేసుని కూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుట క్రియలలో వాక్యములో శక్తి గల ప్రవర్త ఉన్నాడని మరి యేసు ప్రభుతో చెప్పుచూ ఉన్నారనమాట. మరి ప్రభుతోనే ఆయన మాటలే ఆయనకి ఇక్కడ చెప్పుచూ ఉన్నారు. హల్లెలూయా. మరి చెప్పుచూ నడుచుచూ ఉన్నప్పుడు 28 వచనములోనికి వచ్చేటప్పటికి మరి ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్టు అగుపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు దూకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. మరి ఇక్కడ ఏమంటున్నారంటే, మరి అయ్యా మరి మా గ్రామం దగ్గరికి వచ్చిందయ్యా, మరి నీవు మా ఇంటిలోకి రాయ్యా,
సాయంకాలం కావచ్చింది, పొద్దుగూకింది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేస్తున్నారు. ఆయన కూడా ఏమనుకుంటున్నాడంటే, మరి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళతో ఉండాలి అనుకుని లోపలికి వెళ్ళాడు. ఆయన వారితో కూడా లోపలికి వెళ్ళి ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు మరి ఏం చేస్తున్నాడంటే, ఒక రొట్టె పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిసి వారికి పంచిపెట్టగా ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు ఒక రొట్టె పట్టుకున్నాడు, విరిశాడు, మరి వాళ్ళకి పంచి పెడుతున్నాడు అనమాట. వారి కన్నులంట తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఆ రొట్టె తిన్నారో యేసు ప్రభు అని గుర్తుపట్టారంట వాళ్ళు. హల్లెలూయా. మరి వారి కన్నులంట తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృష్టుడు, ఆయన వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు వారు అనుకుంటున్నారు, ఆయన మనతో నడుచుచు లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయములలో మండుచూ ఉండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారనమాట. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అంట మరి ఆయన మాటలో చెప్తూ ఉన్నాడో ఏం చేస్తున్నాయంటే వాళ్ళ యొక్క హృదయంలో మంట పుట్టుతూ ఉందంట. దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే వింటున్నారో, ఆయనతో సంభాషిస్తున్నారో మరి వాళ్ళ యొక్క హృదయంలో మంట పుట్టుతూ ఉందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటలేదా, త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయములో మరి మండుచూ ఉండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకుంటున్నారనమాట. హల్లెలూయా. మరి దేవుని యొద్దకు వచ్చే దేవుని ప్రియబిడ్డలారా, మనం ఏమనుకుంటామంటే ఈ పాట పాడితే మనం పాడలేమేమో, మరి ప్రార్థన చేస్తే మనం చేయలేమేమో అనుకుంటున్నాం. కానీ దేవుని యొద్దకు వచ్చి నోరు తెరిచి దేవుని యొక్క మాటలు మన నోటితో ఎప్పుడైతే పలుకుతామో ఆయన యొక్క కృప మనలోనికి వస్తుంది, ఆయన యొక్క జీవం మనలోనికి వస్తుంది అన్నమాట. నామకార్థన ప్రార్థన చేయకూడదు. మరి ఎప్పుడైనా సరే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి దేవుని యొక్క మాటలు పలకాలి, దేవుని బోధలు మనం బోధపరచాలి. ఇక్కడ చెప్పుచున్నారనమాట. ఎప్పుడైతే ఆ మాటలు వింటున్నారో వాళ్ళ యొక్క హృదయాలు మండుచున్నాయి అనమాట. ఆ మంట మండాలి మనలో కూడా. మండినప్పుడే దేవుని పని చేయగలుగుతాము. హల్లెలూయా. మరి లేకపోతే మనం ఎవరం కూడా చేయలేమన్నమాట. మరి పట్టుదల కలిగి దేవుని ధరించుకోవాలి, దేవుని మాటలు మనం తింటా ఉండాలి. మరి ఏమన్నాడు ఎస్కేల్ ప్రవక్తగా, అయ్యా నీ మాటలు దొరకగా నేను తింటున్నానయ్యా అన్నాడు. దేవుని మాటలంట ఎప్పుడు మనం తింటా ఉండాలన్నమాట. హల్లెలూయా. మరి అమ్మాయి గ్రామంలో శిష్యులతో ఎట్లయితే నడిచాడో ప్రభువు, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలమందైనా మరి పునరుద్ధానుడై లేచిన తండ్రి మనతో కూడా నడుస్తారు. హల్లెలూయా. మనం అనుకుంటాం నాకెవ్వరు లేరు కదా, నన్ను ఎవరు ఆదరిస్తలేరు కదా అని లోకంలో మనం ఉన్నాం కాబట్టి అనుకుంటాం అనమాట. కాదు, దేవుడు తప్పకుండా మనతో నడుస్తాడు. మరి మరియను చూచిన దేవుడు మనల్ని చూస్తాడు, మర్చిపోడు ఎప్పుడు కూడా. అయినా మరి ఏ ఒక్క విషయంలో కూడా మనల్ని మరి పెట్టే దేవుడు కాదు. ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా ఈ శిష్యుల వలె మన యొక్క హృదయాలు కూడా మండి దేవుని కోసమై మనం పాటుపడే బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మూడవదిగా మరి మార్కు సువార్త 16:16 చదువుకుందాము. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడునని, నమ్మిన వారికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, మరణకరమైంది త్రాగిన వారికి రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. ఆమేన్. ఇక్కడ మరి ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటేమో మరియకు కనపడ్డాడు, తర్వాత అమ్మాయి శిష్యులతో నడిచాడు. మూడవదిగా పిమ్మట 11 మంది శిష్యులంట భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తాను చూచిన వారి మాట నమ్మనందున వారి అపినమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్య నిమిత్తమును వారిని గద్దించాడనమాట.
మరి నమ్మట్లేదు. యేసు ప్రభు లేచాడని చెప్తుంటే ఎవ్వరు కూడా నమ్ముతులేదనమాట. వాళ్ళ యొక్క హృదయాల కాఠిన్యముతో నిండిపోయినాయి అంట. అప్పుడు యేసు ప్రభు మీరు ఎందుకు నమ్మట్లేదు అని వారిని గద్దించుచున్నాడు. ఇక్కడ మూడవదిగా ఏం చేస్తున్నాడు? శిష్యులైన వారిని గద్దించుచూ ఉన్నాడు అనమాట. గద్దించి అంటున్నారు, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టిలోనికి సువార్తను ప్రకటించండి అని మరి శిష్యుల మధ్యలోనికి వచ్చి శిష్యులకు ఇక్కడ పని అప్పగించుచూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి యొక్క లేఖన భాగాన్ని బట్టి మరి శిష్యులైన వారు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారు, బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మనొల్లని వారు శిక్షించబడతారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకుంటారో వాళ్ళు నిత్య జీవ గమ్యానికి చేరగలుగుతారు. హల్లెలూయా. మరి ఆయన నడిచినట్టుగా, ఆయన మాట్లాడినట్టుగా, ఆయన చూసినట్టుగా మరి ఇక్కడ వారిని గద్దించినట్టుగా దేవుని యొక్క వాక్య భాగంలో ఉందన్నమాట. మన అందరం కూడా మరి ఇంకోటి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి చిన్న చదువము. సారీ. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు ఏరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. సాలేచింది. మరి ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగానే మగ్దలేని మరియ ఏరొక మరియ సమాధిని మరి చూడవచ్చారు. హల్లెలూయా. మరి వాళ్ళు చూడవచ్చి ఏం చేస్తున్నారంటే సొలొమయి వచ్చి ఇక్కడ మరి మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి నుంచి మరి యాకోబు తల్లి అయిన మరియయు సొలొమయి వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి మరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడో పొర్లించాడని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలొమయి వచ్చంట ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. హల్లెలూయా. మరి యేసు ప్రభుని మరి సుగంధ ద్రవ్యములతో వాళ్ళు అలంకరించటానికి తెల్లవారుజామునే 3 గంటలకి లేచి మరి సమాధి వద్దకు వెళ్ళుచూ ఉన్నారనమాట. మరి మనం ఏం చేస్తున్నాం? మన యొక్క హృదయములతో దేవుణ్ణి మరి మనం కూడా ఈ సుగంధ ద్రవ్యములు ఎట్లయితే తెస్తున్నారో మరి మనం కూడా దేవునికి మన యొక్క హృదయం అనే మరి యొక్క హృదయముతో దేవుణ్ణి మనం ఘనపరిచే బిడ్డలుగా, మహిమపరిచే బిడ్డలుగా మరి ఈ లోకములో మనం ఉండాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఈరోజు ప్రభు పునరుద్ధానుడై లేచాడు. ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు కనుక ఆయన మరి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు, మరలా తిరిగి లేచాడు. మరి యేసు ప్రభు మన కోసమే ఈ లోకానికి వచ్చి మరి ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి మరలా 2వ రాకల్లో మరి తండ్రి వద్దకు మరి వెళ్తానని మరి వాగ్దానం చేసిన ప్రభువు మరి ఈ యొక్క వాక్య భాగములన్నిటినీ కూడా ఆయన నెరవేరుస్తాడు. ఏదైతే లేఖన భాగాల్లో ఉందో మరి అన్నిటినీ కూడా ఆయన నెరవేర్చగల దేవుడు. మరి చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభువు మనందరి వెనికిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన పరమ తండ్రి యేసు ప్రభు ఇన్న వాక్యముని ప్రతి ఒక్క హృదయములో మీరు భద్రపరిచిన ఆయన నీరు కట్టిన తోట వలె ఉపికినట్లుగా ప్రభు ఫలించినట్లుగా సహాయము చేయండి. వేసిన ఇత్తనము మొలిసి మంచి నేలన పడిన ఇత్తనము తండ్రి 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలించినట్టుగా ఈ వాగ్దానమును బట్టి మీరు ఫలింప చేయమని తండ్రి అయా మీరే తోడై నడిపించమని అయా వాక్యానికి నాయన నీ వాక్యమును పంపించి ఎంతోమందిని బాగు చేసినట్లుగా లేఖన భాగంలో ఉంది తండ్రి. అయా ఈ వాక్యముతో
నీవు అనేక బిడ్డలను బాగు చేయమని, నిలబెట్టమని, బ్రతికించమని దేవా నీకు అప్పగిస్తూ సమర్పిస్తూ ప్రార్థన పరలోక రాజ్యం చేర్చుకుని పరలోకపు దీవిని ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని పునరుద్ధానుడివై లేచిన యేసు క్రీస్తు నామమును బట్టి అడుగుచు నాని పరమ తండ్రి. మరణాత.